హాయ్ అండి, వెల్కమ్ టు గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే చోలే కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. 1 కప్పు శనగలు తీసుకొని నైట్ అంతా నాననివ్వాలి. మార్నింగ్ కుక్కర్లో వేసి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత 4 టమోటాలు, 2 పెద్ద సైజు ఆనియన్స్, 8 రెబ్బలు వెల్లుల్లి, 1 ఇంచు అల్లం ముక్క తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం గ్రైండ్ అయ్యాక టమోటాలు, ఉల్లిపాయలు మిక్సీ వేసుకోవాలి. పాన్ పెట్టుకొని 1 గంట ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి. మసాలాలు అంత హెల్దీ కాదు కాబట్టి నేను మసాలాలు లేకుండా చూపిస్తున్నాను. టమోటాలు పచ్చివాసన పోయేలాగా బాగా వేపుకోవాలి. ఇలా కొంచెం ఉడికి బబుల్స్ వచ్చేటప్పుడు 4 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొంచెం వేగాక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా టమోటాలు కొంచెం ఉడికాక శనగలు వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. శనగలు మనం ముందే ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఉప్పు కారం పడితే సరిపోతుంది. ఇలా కొంచెం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చోలే కర్రీలోకి పూరీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చపాతీ, పూరీ, రైస్ ఏదైనా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈ కాంబినేషన్ ట్రై చేశాను. ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఆ బ్లాక్గా ఉండే పూరీ అయితే మల్టీగ్రెయిన్ ఆటాతో చేసిందండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.